వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుప్పం మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. చంద్రబాబు గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాం, ఎంపీటీసీలు మేమే గెలిచాం, జెడ్పీటీసీలు మేమే గెలిచాం, మున్సిపాలిటీ మేమే గెలిచాం, కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారిని తరిమేస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పాడు. అదే కుప్పానికి పరదాలు కట్టుకుని వెళ్ళడం కూడా అది వేరే విషయం. సరే ఓకే, ఎన్నికలు జరిగాయి, ఏమైందయ్యా అంటే కుప్పం సంగతి దేవుడెరికి కానీ పులివెందులో జగన్మోహన్ రెడ్డికి చావు తప్పుకొని పోయినట్టు అయింది. కడప ప్రాంతంలో పూర్తిగా దివాళా తీశాడు. రాష్ట్రం మొత్తం మీద వాళ్ళకి వచ్చింది 11 సీట్లు కదా. అయితే ఏం చేశాడు, నిన్న మొన్నటి వరకు చంద్రబాబు గారి మీద తొడలు ధరిసి మేసాలు తిప్పినటువంటి వైసీపీ నేతలు, అక్కడ భరత్ కానివ్వండి, అంటే చంద్రబాబు గారి మీద వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ భరత్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ? కుప్పంలో. సరే, పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం తప్పేం కాదని నేను అన్నాను. ఏర్పాటు చేసి ఓడిపోయి 2 నెలలు గడవక ముందే పార్టీ కార్యాలయాన్ని తెచ్చారు. కుప్పంలో ఇక మన మనుగడ సాగదు, కుప్పంలో మనల్ని ఈడ్చి కొట్టారు, ఇక మనకి పార్టీ కార్యాలయం కూడా ఎక్కువే అనుకున్నారో ఏమో కానీ మనం పెట్టుకుంటే ఎందుకు డబ్బులు బొక్కని దాన్ని ఏకంగా ఏం చేశారంటే హోటల్కి రెంట్కి ఇచ్చేశారు. కుప్పం వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఒక నియోజకవర్గంలోనే అతిపెద్ద అంటే ఆ నియోజకవర్గానికి హెడ్ కార్యాలయంగా చెప్పుకునే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని మూసేసి హోటల్కి ఇచ్చేశారు. అంటే ఒక రకంగా మన భాషలో సింపుల్గా చెప్పాలంటే దుకాణం సర్దేసి జెండా ఎత్తేశారు. వైసీపీ పార్టీ నాయకులు దుకాణం సర్దేసి జెండా ఎత్తేశారు. మీకు విచిత్రం ఏంటో తెలుసా? అక్కడే ఎమ్మెల్సీగా ఉండి చంద్రబాబు గారి మీద పోటీ చేసినటువంటి భరత్ అంతూ పంతూ లేకుండా పోయి డీటెయిల్ పోయాడో కూడా తెలియదు, ఎవరికి చెక్కట్లా, ఫోన్గా దొరకట్లా, అసలు ఆయన ఎక్కడున్నాడు కూడా ఎవరికీ తెలియదు. ఒక రకంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మరి రీజన్ ఏంటనేది మనకైతే తెలియదు కానీ ఆ భరత్ అనే వ్యక్తి ఆ స్థానిక వైసీపీ నేతలకు అందుబాటులో లేరు. వాళ్ళకు కూడా చిర్రెత్తుకొచ్చి కార్యాలయాన్ని ఏం చేశారంటే హోటల్కి రెంట్కి ఇచ్చేశారు. కనీసం ₹1 ₹10 వద్దని. ఇది కేవలం కుప్పానికే పరిమితం అంటే కాదు, నిదానంగా రాష్ట్రం మొత్తం కూడా పోకుద్ది. రాష్ట్రంలో ఒక్కొక్క చోట కేంద్ర కార్యాలయాలను ఎత్తుకుంటూ వచ్చేస్తారు. చివరికి తాడేపల్లిలో ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా ఎత్తేసిన ఆశ్చర్యపోకలు. ఆల్రెడీ తాడేపల్లిలో ఒక కార్యాలయాన్ని మొన్న ఎత్తేసి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే పెట్టారు, గుర్తుంది కదా. తాడేపల్లిలో కార్యాలయం ఎత్తేసారు, ప్రధాన కార్యాలయం, దాన్ని తీసుకొచ్చి జగన్ ఇంట్లోనే పెట్టారు మళ్ళీ తీసుకొచ్చి. అంటే అక్కడ డబ్బులు పోక అనుకున్నారేమో, దాన్ని పూర్తిగా ఎత్తేసారు. సో ఇప్పుడు కుప్పంలో ఎత్తేసారు. మరి వైనాట్ 175 అన్నారు, వైనాట్ చంద్రబాబు నాయుడు అన్నారు, వైనాట్ కుప్పం అన్నారు. పార్టీ కార్యాలయాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఓడిపోయిన 2 నెలలు పార్టీ కార్యాలయాన్ని నిలబెట్టుకోలేని మీరు చంద్రబాబు గారిని ఓడిస్తారు. చంద్రబాబు గారు రాజకీయ చరిత్రనే మార్చేస్తారు. చంద్రబాబు గారికి రాజకీయ పుట్టగతులు లేకుండా చేస్తారు. కానీ మీ కార్యాలయాన్ని 2 నెలల్లో ఆపుకోలేరు. పులివెందులలో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది, మొన్న బీటెక్ రవి కట్టాడు. కానీ కుప్పంలో నీ పార్టీ కార్యాలయమే లేదు. ఇప్పుడు చెప్పు, పులివెందులలో చంద్రబాబు గారు పాగా వేశారా, లేదా నువ్వు వచ్చి కుప్పంలో పాగా వేసావా? ఎవరెక్కడ పాగా వేశారు? నీ కడప నియోజకవర్గానికి బీటలు వారించింది ఎవరు? 30 ఏళ్ల చరిత్రగా చెప్పుకునే మీ కడపలో ఈరోజు కొంచుకోటలు బద్దలయ్యాయి అంటే ఎలా బద్దలయ్యాయి? చంద్రబాబు గారి దెబ్బది. చంద్రబాబు గారు బేసిక్గా ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ఎంతవరకు పరిపాలన మీద దృష్టి పెడతారు తప్ప ఆయన రాజకీయం మీద దృష్టి పెడితే, ఆయన ఎత్తుకు పై ఎత్తులు వేయటం మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేది మన జగన్మోహన్ రెడ్డి చూశాడు. ఆయన అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద తప్పు చేశాడో మన ఎన్నికల్లో చూశాడు ఆయన. వైనాట్ కుప్పం అంటే ఏం జరిగిందో చూశారు. ఈరోజు నీ పార్టీ కార్యాలయాన్ని నిలబెట్టుకోలేకపోయావు. సో దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ కనపడేది, ఇక్కడ చూడండి. అమరావతి హోటల్ పేరు కూడా చూడండి, అమరావతి హోటల్, రాజధాని హోటల్. కమ్మింగ్ సూన్ అని చెప్పి ఒక హోటల్ అయితే పెట్టుకున్నారు. మొత్తానికి ఏదో ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పి ఒకటి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇది మొత్తం వైసీపీ దెమ్మలు రంగులు మీకు అన్నీ కనపడుతున్నాయి కదా. వీడియోలో చాలా క్లారిటీగా కనపడుతుంది, ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది వీడియో మీకు ఇక్కడ కనపడుతుంది కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కుప్పం, వైఎస్ఆర్సీపీ కుప్పం అని చెప్పి ఉంది. ఇదిగో భరత్ పేరు, ఇది ఇక్కడ చూడండి, భరత్ పేరు కేఆర్జే భరత్ అని చెప్పి ఆయన పేరు కూడా ఉంది. సో ఇది పార్టీ కార్యాలయం. మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దు, గోడ మీదే రాశారు చూడండి, గోడ మీదే ఉంది, చాలా స్పష్టంగా ఉంది, గోడ మీదే చూడండి. ఇది ఒక పార్టీ కార్యాలయం. కానీ ఆ పార్టీ కార్యాలయం గేట్కి ఏం బోర్డు పెట్టారు మీకు దగ్గరికి ఎలా కనపడుతుంది చూడండి ఒకసారి. ఇదిగో భరత్, ఇదిగో కేఆర్జే భరత్ అని చెప్పి సమన్వయకర్త అని చెప్పి రాశారు, సమన్వయకర్త అని రాశారు. ఇది మొత్తం లోనంతా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దాని ఫోటోలు కూడా ఉన్నాయి, ఒకసారి చూపిస్తా. సో ఇది వీళ్ళ పార్టీ చరిత్ర ఏంటయ్యా అంటే ఇదిగో చివరికి ఇది మొత్తం 2 నెలలు వైసీపీ పార్టీ ఓడిపోయిన 2 నెలలు కూడా కాలా, 50 రోజులు, 52 రోజులు, 53 రోజులు అవుతుంది. 2 నెలలు కూడా కాకుండానే కుప్పంలో పార్టీ కార్యాలయాన్ని ఎత్తేయడమే కాకుండా
ఆ కుప్పం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భరత్ పత్తా లేకుండా పారిపోయాడు. ఇది వైసీపీ పార్టీ దొల్లతనం. వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఉండదు, పూర్తిగా మునిగిపోతుంది, ఆ పార్టీలో ఎవరు మిగలడు అనటానికి ఇది ఒక ఉదాహరణ. దానికి నాంది కుప్పంలో పడింది. ఆల్రెడీ ఇప్పటికే చెప్పా, తాడేపల్లిలో ఆఫీస్ ఎత్తేసి దాన్ని తీసుకొని జగన్ ఇంట్లో పెట్టేశారు. ఆల్రెడీ పార్టీ ఓడిపోగానే అక్కడ మెయిన్ ఆఫీసే ఎత్తేసారు. ఇక్కడ ఇది ఎత్తేయడం పెద్ద గొప్ప ఏమి లేదు. సో దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆ ఫోటోలు కూడా ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది కూడా పార్టీ ఆఫీస్కి సంబంధించిందే వీడియో, దగ్గర నుంచి తీసింది, క్లోజ్ లోన ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మీరు గేట్ మీద ఇది చూడొచ్చు చాలా స్పష్టంగా. ఈ కన్స్ట్రక్షన్ ఫోటోలు కూడా ఉన్నాయి, ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది పార్టీ ఆఫీస్ లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది అలా దగ్గరుండి కూలీలతో చేస్తున్నారు. మొత్తం తీసేసి కింద అంతా టేబుల్స్ లాగానే మొత్తానికి ఏదో సిట్టింగ్ టేబుల్స్ లాగా కట్టిస్తున్నట్టుగా ఉన్నారు. ఇది వర్క్ అనమాట. ఇది గోడలు ఈ కిటికీలు అనుకుంటా బహుశా తీసేసి మొత్తం క్లోజ్ చేసేసారు. సో రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. లోన హోటల్ కింద మారుస్తున్నారు. అందుకని వాళ్ళు కమింగ్ సూన్ అని పెట్టింది. ఇది తీసింది కూడా ఈరోజే, జూలై 31, 13:36 అంటే 1:15 సమయంలో ఈరోజు మధ్యాహ్నం తీసిన ఫోటో ఇది. సో ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది గోడలన్నీ కూడా ఆల్రెడీ ఇవన్నీ కిటికీలు మేబీ ఇప్పుడు క్లోజ్ చేసేసారు. మొత్తం క్లోజ్ చేసి ఇది మేబీ వంటగది ఏమో, బహుశా చూస్తుంటే సన్నగా పొడుగ్గా ఉంది. ఇది ఏమన్నా వంటగది లాగా ఏమన్నా సెట్ మేబీ అయ్యి ఉండొచ్చు. ఇది ఇక్కడ మొత్తం సెట్ చేస్తున్నారు. ఇది వంటగది లాగా సెట్ చేస్తున్నారు. ఇది మొత్తం ఇక్కడ వైసీపీ పార్టీ పాపం ఒక జెండా కూడా ఇక్కడే ఉంది, వదిలేసినట్టున్నారు. వైసీపీ పార్టీ జెండా ఆఫీసులో ఉండి ఉంటుంది. దాన్ని క్లియర్ చేసేటప్పుడు ఆ జెండా అక్కడ మిగిలిపోయినట్టుంది. ఇక్కడ మనకి జెండా కూడా కనపడుతుంది, ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి 2 నెలలు గడవక ముందే చంద్రబాబు గారి ఇలాకా నుంచి బయటకు పారిపోయాడు. అక్కడ అభ్యర్థి అయినటువంటి భరత్ అసలు అందుబాటులోనే లేడు. సరే, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పారిపోతే లేదు, కానీ భరత్ ఎక్కడికైనా పారిపోతే వచ్చిందా చెప్పండి? అధినాయకుడే అందుబాటులో లేడు. వాళ్ళ అధినేత ఎక్కడ ఉన్నాడు? బెంగళూరులో ఉన్నాడు. అధినాయకుడే అందుబాటులో లేకపోతే ఇక కింద చోటా మోటా నాయకులు అందుబాటులో ఎలా ఉంటారు? అందులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎలా ఉంటారు? ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చారు. శ్రీకాంత్, టీడీపీ ఎమ్మెల్సీ ఎవరైతే శ్రీకాంత్ ఉన్నాడో ఆయనతో మంత్రాలు జరుపుతున్నారు. వారంతా కూడా తెలుగుదేశం పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక అనుమతి ఇస్తే మేము జాయిన్ అయిపోతాం పార్టీ కండువాలు వేసుకుని అని చెప్పి సిద్ధంగా ఉన్నారు. అంటే వైసీపీకి మిగిలినటువంటి చోటా మోటా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. అంటే కుప్పంలో వైసీపీని చీపురు పెట్టి చంద్రబాబు గారు తుడిచేస్తున్నారు. కుప్పంలో వైసీపీ పార్టీ అనేది ఉండబోదు. రాష్ట్రం సంగతి కాసేపు పక్కన పెట్టి చంద్రబాబు గారితో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశాడు, వైనాటు కుప్పం అని. ఇప్పుడు ఏమైంది? వైనాటు వైసీపీ అయ్యింది. అసలు వైసీపీ పార్టీయే లేకుండా పోయింది అక్కడ. సో రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. మన దగ్గర బలం ఉంది కదా అని చెప్పి మనం ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనేసి విర్రవీగితే ఫలితాలు ఎలాగుంటాయో చూశారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఆ రోజు సైకో ఆనందం పొందితే అది నీకు తాత్కాలిక ఆనందమే అయింది. మహా అయితే 3 నెలలు ఆనందపడ్డావో, 6 నెలలు ఆనందపడ్డావో, ఆయన 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆనందపడ్డావో. ఏమైంది? ఇప్పుడు ఏళ్ల తరబడి నువ్వు బాధపడాల్సిన పరిస్థితి, నీ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి, నీ కేసుల నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ఎంతలా దిగజారిపోవాల్సి వచ్చింది అనేది ఒక ఓటమితో ఉన్నప్పుడేమో ఎగిరెగిరి పడ్డావు, ఇప్పుడేమో బెంగళూరు పారిపోతాం. కనీసం హైదరాబాద్ వచ్చే దమ్ము లేదు. హైదరాబాద్ లోటస్ పాండ్కి వెళ్ళే దమ్ము కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. తాడేపల్లి ప్యాలెస్లో ఉండలేడు, బెంగళూరు పారిపోతున్నాడు. ఇది మొత్తంగా వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోతుంది, వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పార్టీ కనుమరుగైపోతుంది అని చెప్పడానికి కుప్పం ఘటనే ఒక ఉదాహరణ.